ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఉసిరికాయలు మెంతికాయ చూపిస్తాను మీకు. వీటిని కొంచెం సాల్ట్ వేసుకుని ఆయిల్లో ఇలా మగ్గించి పెట్టుకోవాలి. తర్వాత పప్పు నూనె, నువ్వుపప్పు నూనె కాచుకుని ఇంగు వేసి ఇలా కాచి ఉంచాలి. కొంచెం కారం, ఇది ఆవపొడి, మెంతి పొడి, ఇది సాల్ట్. ఇప్పుడు ఫస్ట్ నేను కారం వేస్తున్నాను. చాలు. ఇది తర్వాత ఆవాలు మెంతులు వేయించిన కూడా ఒక గరిటె వేస్తున్నాను. 1.5 వేయచ్చా? 1.5 అంటే పిండి కలుపుకోవడానికి వస్తుంది. ఇప్పుడు సాల్ట్ చాలు. సాల్ట్ దీంట్లోకి సరిపోవాలి కదా పిండికి. ఇలా సాల్ట్ కలిపేశాక గరిటె సరిపోకపోతే చూసుకుని అప్పుడు వేసుకోవచ్చు. ఆవపిండి కలుపుకున్నాక ఇందులో ఏముండదు. ఆవాలు వేయించి మెంతులు 2 వేయించి చేసిన పొడిది. అందుకని పిండి కలుపుకున్నాను. పిండి కావాలి కదా కొంచెం, ఇంకా పొడి వేసుకున్న కలుపుకోవడానికి వస్తుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. మామూలు నూనె పోసే ముందు అప్పుడు వేడి నూనె పోస్తే వేడిపోయచ్చా? చల్లారాక పోయాలి కదా నూనె. చల్లారిందా? సరే. ఇప్పుడు ఇలా ఇంగువ కాచిన నూనె పోసేస్తే ముక్కలు వేస్తే అక్కడ చూడండి. ఇదైతే ఇన్స్టెంట్. కొంచెం ఆవకాయ అయితే నానాలి, కానీ ఇది ఆవాలు వేయిస్తాం కదా, అందుకని ఇలా నల్లగా ఉంటుంది. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. షుగర్ వాళ్ళకి అది మంచిది. మెంతిపిండి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆవపిండి, మెంతిపిండి. ఆవపిండి ఒక గరిటె వేసామనుకోండి, ఆ ఒక్క గరిటెకి 1/2 స్పూన్ మెంతిపిండి చాలు. అంటే 3 గరిటెలు వేసాను నేను, అంటే 1.5 స్పూన్ మెంతిపిండి అంతే లెక్క. దీనికి కారం మాత్రం మీ ఇష్టం. నేను కొంచెం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసాను. ఇలా అంతే, అయిపోయింది మెంతికాయ. చూసారు కదా. అయితే ఇలా వెడల్పు దాంట్లో కలుపుకుంటే బాగా ఉంటుంది.